ఇక్కడ ఇవాళ అద్భుతంగా ఎవరు గెలుస్తారనే మరి పంజాబ్ గెలవాలి. పంజాబ్ గెలవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నిసార్లు గెలుస్తారా వీళ్ళు? ఈ ఆదాయాన్ని అమ్మాలతో అడ్డగోలే డబ్బు వాళ్ళు పైసలు పెట్టి ప్లేయర్లు కొంటుర్రు. వీళ్ళు ప్లేయర్లు కొంటారు. ముంబై ఎన్నిసార్లు గెలుస్తారా అన్న? నేను ఏమంటానంటే పంజాబ్ కానీ బెంగళూరు కానీ గెలవాలి. పంజాబ్ బెంగళూరు గెల ఫైనల్కు ఎవరి ఫైనల్కి ఎవరికి అంటే పంజాబ్ ఫైనల్కి ముంబై ఇంటికి ఇది జరగాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నిజంగా కూడా పంజాబ్ తన ముంబై గెలవదు. అదే ముంబై మరి ఎవరిని కొడుతుంది? యాక్చువల్గా ముంబై గెలిస్తే బెంగళూరుకి భయము పక్క. ముంబై గెలిస్తే బెంగళూరుకి పక్కం అనేది ఏదో భయం ఉందని ఫోబియా వచ్చేసింది. అనుమాతం ఎవరిని మన గుజరాత్ని వేసి పడేసింది. అయిపోయి గుజరాత్ గట్టి టీం. గుజరాత్ పర్ఫెక్ట్ ఉన్నది. అది మనోడు బట్లర్ పోయాడు. అది అయిపోయింది. అనవసరంగా మనోడు ఎల్బిడబ్ల్యూ అయ్యి గిల్లు అవుట్ కావడం వల్ల వీళ్ళు ఎప్పుడు ఉంచుకుంటారో ఏ టీంను ఓడిస్తారో ఏ టీంతో ఓడిపోతారో అర్థం కాని పరిస్థితి ముంబై టీం. ఇది పైసలు ఎక్కువైన వీళ్ళ ముంబై ఈ యజమాని ఏంటంటే 4 నెలలు పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళ యజమాని 4 నెలలు 10,000 కోట్లు. వీళ్ళకి మనకి ఇక్కడ వీళ్ళ పేదోళ్ళు పంజాబ్ వాళ్ళు పాపం. ఆ ప్రీతి జింట అయితే 14 ఏళ్ళ నుంచి ఆ టీవీలో కనబడి ఏడ్చి పంజాబ్ అని గెలవాలని కోరుకుంటున్నాను. ఫైనల్ పోవాలని మీరు కూడా పంజాబ్కి సపోర్ట్ చేయండి. ఎందుకంటే పాపం ఆ ప్రీతి జింట చూస్తే బాధ అనిపిస్తుంది. 5-6 మందిని పార్ట్నర్స్ని పెట్టుకొని చూస్తుంది. ఈ ముంబై మాత్రం ఎందుకు 4-5 సార్లు కప్పు కొట్టింది. పాడిందే పాట పాస్ పాట అన్నట్టున్నది. ఇది సెమీఫైనల్ లాంటి సమరం. గెలిస్తే ఫైనల్కు, ఓడితే ఇంటికి. IPL 18లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. క్వాలిఫైర్ 2లో నేడు పంజాబ్తో ముంబై తలపడనుంది. ఇక్కడ జోరు మీద ఉన్నటువంటి ముంబైని అడ్డుకోవడం పంజాబ్కు సవాలే. పంజాబ్ వేసి పడేస్తుంది అందులో సిద్ధమైంది. ఎలిమినేటర్లో తిరుగులేని ప్రవేశంతో ముందంజ వేసినటువంటి ముంబై రెట్టించిన ఉత్సాహంతో ఉంటే క్వాలిఫైర్ 1లో ఘోర పరాభవంతో పంజాబ్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతింది. చూద్దాం ఎవరెలా. అట్లేముండదు. ఇప్పుడు మ్యాక్సిమం అన్ని టీములు దిలాబడ్డ పరిస్థితి వచ్చింది. పంజాబ్ కరెక్ట్ నిలబడితే ఎవరు గెలవదు. దాంతో పంజాబ్ ఇప్పుడు SRH ఉన్నది హైదరాబాద్. ఏదైతే గట్టి టీం ఉందో దాన్ని శక్తిగానే కొట్టింది. అది గట్టి టీం ఉత్త టీంలతో ఓడిపోయింది ఈ హైదరాబాద్. సన్ రైజ్ హైదరాబాద్. ఇవాళ వీళ్ళు కూడా అంతే. ఈ ముంబై తుక్కు అని కొడతారు. అందులో డౌటే లేదు. ఫైనల్ ఎవరికంటే రాత్రి 7:30కి మ్యాచ్ ఉంది. పంజాబ్ వర్సెస్ ముంబై క్వాలిఫైర్ 2 అని చెప్పి ఒక వార్త కనబడుతుంది. పక్క పంజాబ్ గెలవాలి. ఆ పంజాబ్ బెంగళూరు ఇద్దరు పాపం కప్పు కొట్టలేదు. ఇద్దట్లో ఎవరు కొట్టే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. బికాజ్ వాళ్ళు ఇది బాగుండదు. ఎందుకంటే ఆట సామర్థ్యం ఎవరు సొత్తు కాదు. ఊరికే పైసలు. ఈ ముంబై బాగా కోటీశ్వర్లు. వీళ్ళు పైసలు పెడతారు. ఎన్ని పైసలు అనేది వెళ్తారు, ప్లేయర్స్ కొంటారు వీళ్ళు. కాబట్టి ఐ సపోర్ట్ టు పంజాబ్. మై సపోర్ట్. మీ సపోర్ట్ ఎవరికన్నా నేను మిమ్మల్ని చేయొద్దు అంటలేను. నా ఒపీనియన్ చెప్తా ఉన్నా.